ఆల్, వెల్కమ్ టు కాశీస్ వరల్డ్. దిస్ ఇస్ స్వప్న. అనదర్ ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ వచ్చేసానండి. అదేంటంటారా? ఆగండి చెప్తాను. కీమా పులావ్ చాలా బాగుంటుంది. మంత్లీ ఒకసారైనా నేను చేస్తాను ఇంట్లో. అది మీకు కూడా చూపిద్దామని మంచి ఉద్దేశంతో ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి. కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. ఓకే ఫ్రెండ్స్, కిచెన్లోకి అయితే వచ్చేసాం. కుండలో కీమా పులావ్ ఎలా తయారు చేసుకుంటానో చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీడియం సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకున్నా. నెక్స్ట్ టమాటా, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, స్పైసెస్ ఏంటంటే చిన్న మొగ్గ, ఒక ఇంచు మొగ్గ, లవంగాలు, నెక్స్ట్ ఇదిగోండి దీన్ని ఏమంటారో తెలియదు, ఈ పువ్వు. తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఇంతే. దీంతో కీమా పులావ్ ఇక్కడ శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఉప్పు, పసుపు, కొంచెం కారం కలిపి పెట్టుకున్నాను. ఒక ½ an hour ఇలా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఈ కుండ మొన్న తీసుకొచ్చాను నేను. అల్యూమినియం పాత్రలో వండకూడదని చెప్తున్నారు కదా, రెగ్యులర్గా కూర దీంట్లోనే వండుదామని కుండ మొన్న అయితే తీసుకొచ్చాను. శిల్పారామం వెళ్ళేటప్పుడు ఆ శిల్పారామం వీడియో కూడా ఉంటుంది, వాచ్ చేయండి తప్పకుండా. అప్పుడు ఈ కుండ తీసుకున్నా. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే కాగుతుంది. దీంట్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, నెక్స్ట్ కొంచెం జీలకర్ర, నెక్స్ట్ కొన్ని ఆవాలు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఏంటంటే ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ ఉల్లిగడ్డలు వేగాలి మంచిగా. వేగాలి. రెస్టారెంట్లకి వెళ్ళకండి, అక్కడ అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది. ఇంట్లోనే మంచిగా ఏం కావాలంటే అది ఇంట్లోనే తయారు చేసుకొని తినండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? టైం పడుతుంది కుండ కాబట్టి మనకి చేసే ఇది అంత తొందరగా అవ్వదు, లేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేగుతున్నాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి, 1 స్పూన్. ఇంచుకట్టు
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగింది కదండి. నెక్స్ట్ ఈ కీమా, ఇదిగోండి కీమా యాడ్ చేసుకుంటున్నాను. ఇది 1/2 కిలో కీమా. యాడ్ చేసుకుంటున్నాను. మూత కీమా అయితే యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే అది ఆయిల్లో కాసేపు మగ్గాలి. మూత అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఆయిల్లో మగ్గుతుంది, చూద్దాం ఎలా ఉందో. చూడండి, దగ్గరకు రండి, చూడండి వాటర్ బయటకు వచ్చింది, మంచిగా ఆయిల్లో కుక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటాలు తీసి పెట్టుకున్నాం కదా ఇందాక, టమాటాలు ఇవ్వండి, 2 టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది దగ్గర పడాలి బాగా. కీమా అనేది 50% ఉడికిపోవాలి ఇంట్లోనే, అప్పుడే మనకి మంచి పులావ్ రెడీ అవుతుంది. ఓకే, మూత పెట్టేస్తున్నాం. సో ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉందో. ఎక్కడికి వస్తాను చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే నేను ముందే కలిపి పెట్టుకున్నాను కదా, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కలిపి పెట్టుకున్నాను. అంటే మ్యారినేట్ చేశాను. కొంచెం ఉప్పు తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నా. ఆపండి. మటన్ మసాలా, గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కడిగి నానబెట్టుకున్నా ముందేని, దీన్ని యాడ్ చేసేద్దాం.
మినిట్స్ అలా ఉంచేద్దాం. సో ఫ్రెండ్స్, వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి కాల్ యూజ్ చేసుకుందాం. సరిపోయింది, కాల్ కూడా సరిపోయింది. ఏమై యాడ్ చేయని అవసరం లేదు. మూడు పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, పులావ్ ఎలా రెడీ అయిందో చూద్దాం. ఓ చూడండి, కీమా పులావ్ చూడండి సూపర్గా రెడీ అయింది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర.